అందరికీ నమస్కారం. నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 3 రచించిన వారు మీనాకుమారి గారు. సీతమ్మ గారు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధగా బాధ్యతగా ఉండేవారు. అత్తగారి తీరుకి అందరూ మెచ్చుకుంటుంటే సహించలేకపోయేది పూర్ణిమ. ప్రతి పని మీద నిర్లక్ష్యంతో సీతమ్మ గారు అర్థమయ్యేలా చెప్పినా కూడా మంచి మార్పు లేకుండా అలాగే ఉండే పూర్ణిమ ఎప్పటికప్పుడు మంచం ఎక్కుతూ తలగడ మంత్రం చెప్పేది. పిల్లల చిన్నతనంలో ఎక్కువగా బిడ్డల సంరక్షణ సీతమ్మ గారే చూసేవారు. క్రమశిక్షణపరమైన సీతమ్మ గారి జీవిత శైలి అద్భుతంగా అనిపించేది చుట్టుపక్కల వారికి. తెల్లవారుజామున 5 గంటలకి వాకిట్లో పచ్చగా కల్లాపు కొట్టి చక్కగా ముగ్గులు వేసుకొని ఒక పక్క ఇడ్లీ పాత్ర కుంపటి మీద పెట్టి స్నానానికి వెళ్ళి పూజ ముగించేసేది. ఈలోపు కుంపటి మీద ఉన్న ఇడ్లీలు ఉడికిపోయేవి. ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అన్ని చెట్లను పెంచుతూ ఉండేవారు. చెట్లకు పేడ, మిగిలిన వస్తువులు కలిపి ఎండబెట్టి ఎరువు తయారు చేసి ఉంచుకునేది. అది చెట్లకు వేయడంతో విపరీతంగా కాసేవి కాయగూరలు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా చక్కగా చేస్తూ ఉండేది పనులు సీతమ్మ గారు. అందరికీ మంచి సలహాలు ఇచ్చే సీతమ్మ గారు అంటే చుట్టుపక్కల వారికి చాలా ఇష్టంగా ఉండేది మొదటి నుండి. ఆ విషయం అస్సలు గిట్టేది కాదు పూర్ణిమకు. బయట పెరట్లో పుల్లల పొయ్యి అంటించి అక్కడ చెట్లకు కాసిన పచ్చిమిర్చి, టమాటాలు తెచ్చి పచ్చడి కూడా అక్కడే కూర్చొని రోటీలో చేసేది. పక్కింటి అనసూయమ్మ గారు పెరటిలో కూర్చొని సీతమ్మ గారికి మాటలు చెప్తూ అంట్లు తోముకుంటూ ఉంది. సీతమ్మ గారి అన్ని పనులు చురుగ్గా చేయడం చూసి ఆశ్చర్యపోతూ ఆనందంగా మాట్లాడుతూ ఉండేవారు అనసూయమ్మ గారు. ఇంటికి కోడళ్ళు వచ్చాక మనకు పని పెరుగుతుందే తప్ప తగ్గలేదు. మా కోడలు నిద్ర లేవలేదు ఇంకా అంటూ నవ్వుతూ ఉన్నారు అనసూయమ్మ గారు. అప్పుడే నిద్రలేచి వచ్చిన పూర్ణిమకు ఒళ్ళు మండిపోయింది. ఉదయాన్నే లేచి కోడళ్ళ మీద చెప్పుకోవడమే అత్తల పని అనుకుంటూ రుసరుసలాడుతూ పిల్లల్ని గట్టిగా 4 చరిచి నిద్రలేపేది. ఏడిపించి మరి. అలా పిల్లలు ఏడుస్తుంటే సీతమ్మ గారికి బాధగా ఉంటుంది. అందుకే ఏడిపించాలి అనుకుంటుంది పూర్ణిమ. సీతమ్మ గారు చెప్పి చెప్పి విసిగిపోయి పనులు చేసుకుంటూ ఉండేది. కానీ పిల్లలను కొడితే మాత్రం భరించలేకపోయేది. జాన్వి ఏడుస్తూ వచ్చి పెరట్లో కూర్చుంది. ప్రదీప్ శాన్విని ఎత్తుకొని పెరట్లో తొట్టి దగ్గర కూర్చున్నాడు. అమ్మా, ఏం పచ్చడి చేస్తున్నావే అన్నాడు నవ్వుతూ. టమాటా పచ్చడి నీకు ఇష్టమని చేస్తున్నాన్రా అంటూ కొడుకుని కాసేపు అలా చూసుకొని ముఖం కడుక్కోనాయన, వేడివేడిగా తిందువుగాని అన్నారు సీతమ్మ. ప్రేమలకు ఏమీ తక్కువ లేదు. ఉదయాన్నే విధవరాలు ముఖం చూడకూడదు అని లేవడం లేదు. ఛీ, ఎదవసంత అనుకుంటూ యోగి బ్రష్ ఎక్కడ పెట్టావమ్మా అని అడుగుతుంటే నిన్న ముఖం కడుక్కున్న వాడివి ఎక్కడ పెట్టావు అంటూ 4 ఏళ్ల యోగేంద్రను చెడామడా వాయించేసింది పూర్ణిమ. తాను చేసేది లేకపోయినా ఇల్లంతా పెద్ద తుఫాన్లా సృష్టించేస్తుంది నిమిషాల్లో పూర్ణిమ. ఎందుకు పూర్ణిమ, నువ్వు లేటుగా లెగిస్తే పిల్లలు ఇప్పుడు లేచారు, వాళ్ళని కొడతావెందుకు? 4 ఏళ్ల వాడికి ఎలా తెలుస్తుంది? మీరు ముఖాలు కడుక్కున్న బ్రష్లతో పిల్లలు ఆడుతుంటే పెరట్లో తప్పు అని చెప్పి నేనే పైన పెట్టాను, తీసుకోండి అని చెప్పింది సీతమ్మ. పిల్లలు ఏడుస్తున్నప్పుడు చెప్పొచ్చుగా ఏదో ఒకటి అని. తన గురించి అందరూ వినేలాగా అప్పుడే చెబుతుంది అంటూ చిరుబురిలాడిపోతూ ఈ మందని కని బాగా నీరసపడిపోయాను, చస్తున్నాను, ఏ పని చేయాలన్నా కానీ అని ప్రదీప్ వైపు కోపంగా చూస్తూ పిల్లలకి మొహం కడిగించండి, అలా కూర్చొని ఉంటారు అంటూ భర్త వైపు చూసి తల్లితో మాట్లాడుతున్నాడేమో అని తను వాష్రూమ్ కూడా వెళ్లకుండా నిలబడి కొరకొర చూస్తుంటే ప్రదీప్ లేచి పిల్లలకు మొహం కడిగిస్తూ ఉన్నాడు. ఏం చేస్తుంది పూర్ణిమ? వంట కూడా సీతమ్మ గారి చేసి పెడతారు. ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగి బోర్లిస్తారు. మహా అయితే పూర్ణిమ బట్టలు ఉతుకుతుంది. అది కూడా సీతమ్మ గారి బట్టలు ఉతకదు. కానీ ఏదో పెద్ద బాధపడిపోతూ తన కళ్ళ ముందు
తన కొడుకుతో అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. గారాబంగా పెంచుకున్న పాపానికి ప్రదీప్ ఏ పని చేసినా చూడలేకపోయేవారు సీతమ్మ. యోగి కొంచెం తెలివిగా వాళ్ళ నానమ్మ నేర్పినట్లు తనే ముఖం కడుక్కొని నానమ్మ దగ్గర కూర్చొని ఇడ్లీ పెట్టించుకొని తినేసేవాడు. తల్లి కొడుతుంది తిడుతుంది అని భయంతో వాడి పనులు వాడే చేసుకొని ఒక పక్కకు వెళ్ళి ఆడుకునేవాడు. జాన్వి 6 సంవత్సరాలు అయినా ఏ పని తెలియకుండా తల్లిలాగానే ఎంత చెప్పినా వినకుండా ఉండేది ఆ అమ్మాయి ప్రవర్తన. శాన్వికి అన్ని పనులు ప్రదీప్ చూసేవాడు. వాష్రూంలోకి తీసుకువెళ్ళి వాళ్ళను కూర్చోబెట్టేవాడు. ఒక్కోసారి వేడి నీళ్లు తీసుకెళ్ళి స్నానాలు కూడా చేయించేసేవాడు. నేను చేయిస్తాలేరా అని సీతమ్మ గారు చేయించేది ఒక్కొక్కసారి. అలా చేయించిన భర్తతో గొడవ పడేది పూర్ణిమ. రాత్రంతా నొప్పులతో బాధపడుతూనే ఉన్నాను, తెలియదు. మళ్ళీ ఆ పనులు మీ అమ్మగారితో చేయించి నేను ఏ పని చేయడం లేదు అని అనుకోవాలనా చూసేవాళ్ళు అని ఎదురు గొడవ పడేది. అందుకేనా రాత్రి గ్యాస్ పొయ్యి మీద వేడినీళ్ళు కాచుకొని వెళ్తున్నాడు, కాపడం పెడుతూ ఉంటాడు భార్యకు. ఆ విషయం తెలుసు. మరి రోజు సేవలు చేయాలంటే వాడికి మాత్రం ఓపిక ఉండవద్దు అని బాధపడేది సీతమ్మ. తనను బాధ పెట్టాలని కొడుకుని పిల్లల్ని మరీ ఇబ్బంది పెట్టేస్తుంది అని మాత్రం అర్థం చేసుకొని మౌనంగా ఉండేది సీతమ్మ. కళ్ళనీళ్ళు ఎవరికీ కనబడకుండా తుడుచుకుంటూ సీతమ్మ గారు ఎంతో బాధపడుతూ ఉండేది మానసికంగా. అన్ని పనులు అయ్యేదాకా నిద్ర లేవకుండా, చేసే పనులు ఏమీ లేకపోయినా పిల్లల విషయాలు కూడా పట్టించుకోలేక వారితో చేయిస్తే ఎలా? వాడు మాత్రం ఆఫీస్కి వెళ్ళవద్దు అని బాధపడేది. ఇక పూర్ణిమ గారి పెద్ద కూతురు అంజలి, చిన్న కూతురు గౌతమి తమ పిల్లలను తీసుకొని సెలవులకు వచ్చేవాళ్ళు. అటువంటప్పుడు పూర్ణిమ ప్రవర్తన మరింత భయంకరంగా ఉండేది. అస్సలు లేచేది కాదు. కాన్పులలో వచ్చిన బలహీనత, ఏ పని చేయలేను, ఏమి తిన్నా అరగదు అంటూ ముందే ఏడుస్తూ ఉండేది మంచం మీదే పడుకొని పూర్ణిమ. ఏమిటమ్మా, మాకు మేము అన్ని పనులు చేసుకుంటాము, అత్తమామలు మా దగ్గర ఉన్నారు కానీ మరీ ఇంత అన్యాయంగా నిన్ను ఏమాత్రం సుఖపెట్టలేని కోడల్ని నువ్వే ఏరికోరి తెచ్చుకున్నావు. మా అత్తగారి తరపు వాళ్ళు మంచి కట్నంతో పిల్లను ఇస్తామంటే వద్దు అనేదానివి, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు అనేదానివి. ఇప్పుడు మాత్రం ఏమి అంతకు మించి ఉంది అంటూ బాధపడేవాళ్ళు. ఒక నిర్ణయం తీసుకున్నాక అది తలరాత కింద అవుతుంది, అది భరించాల్సిందే కదా తల్లి, ఎందుకు జరిగిపోయిన గతాన్ని అనుకోవడం అని నవ్వేశారు సీతమ్మ గారు. అంజలి వంటలో సహాయం చేసేది, గౌతమి ఇంటి పనులు చూసుకునేది. అంజలి పిల్లలు అవినాష్ 10 ఏళ్లవాడు, ఆమని 7 ఏళ్ల అమ్మాయి. ఎంతో క్రమశిక్షణగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని స్నానం కూడా చేసి బుద్ధిగా కూర్చునేవారు. వాళ్ళు ఉండేది హైదరాబాద్. ఆనందరావు గారు సెలవులకు అంజలిని పుట్టింటికి పంపించేవారు తానే స్వయంగా. గౌతమి, గోపాల్ వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు. వారి పిల్లలు గోవింద్ 9 ఏళ్లవాడు, గోకుల్ 7 ఏళ్ల అబ్బాయి. ఎవరికి వారు పెద్ద సిటీలో ఉంటున్నా కూడా లక్షణంగా పెరుగుతూ ఉండడం చూసి ముచ్చట పడిపోయేవారు సీతమ్మ గారు. క్రమశిక్షణ విషయంలో రామచంద్రయ్య గారు పెంచిన పిల్లలుగా చాలా పద్ధతిగా ఉంటారు అంజలి, గౌతమి. ఏ పని అయినా ప్రేమగా బాధ్యతగా చేయాలి, లక్షణంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనే పిల్లలకు నేర్పించిన సీతమ్మ గారి మాటలను తూచా తప్పకుండా పాటిస్తారు వాళ్ళు. పూర్ణిమతో మంచిగా మాట్లాడాలని, ఆమెకు మంచి చెడు చెప్పాలని అనుకునేవారు అంజలి, గౌతమి. కానీ సీతమ్మ గారు చెప్పేవారు, అర్థం చేసుకునే తత్వం లేదు అంజలి, మీరు ఏదైనా చెబితే ఆడపడుచులు ఆరాళ్ళు పెట్టారు అంటారు. ఎందుకు, అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాను, అయినప్పటికీ తనలో మార్పు రాలేదు అని చెప్పి బాధపడేవారు సీతమ్మ గారు. ప్రదీప్ మాత్రం భార్యతో చాలా ఇబ్బంది పడుతున్నాడమ్మా అని బాధపడేవాళ్ళు అంజలి, గౌతమి. వాళ్ళ చిన్నతనంలో తమ్ముణ్ణి ఎంతో గారాబంగా చూసేవారు వాళ్ళు కూడా. పిల్లలు ముచ్చటగా ఉన్నారు, చక్కగా పెంచుకుంటే ఎంతో అందంగా ఉంటారు,
నువ్వున్నావు కాబట్టి సరిపోతుందమ్మా. నువ్వు లేకపోతే వీరి పరిస్థితి ఏంటి అని అడిగారు తల్లిని గౌతమి, అంజలి. పూర్ణిమ భర్తతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద కారణాలు లేకుండా హాస్పిటల్కు తిరుగుతూ ఉండేది పని సమయాలలో. ఆఫీస్ నుండి వచ్చి భార్యకి చూపించి మళ్ళీ హడావిడిగా వెళ్ళి రాత్రి వరకు వర్క్ చేసి లేటుగా వచ్చేవాడు ప్రదీప్. నేను ఉన్నా లేకపోయినా ఎవరి తలరాతను ఎవరు మారుస్తారు అంజలి? వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పినా వాడిలో ధైర్యంగా ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడే తత్వం రాలేదు. ఎంత చెప్పినా అంతే అంటున్న తల్లి వైపు చూసి కళ్ళనీళ్లు పెట్టుకునేవారు అంజలి, గౌతమి. సంవత్సరం సెలవులకి వస్తున్నప్పుడు మరింత అన్యాయం అయిపోయింది తల్లి పరిస్థితి అని బాధపడిపోయేవారు. పిల్లలంతా కలిసిమెలిసి చక్కగా ఆడుకునేవాళ్ళు. 7 పిల్లలు ముచ్చటగా డాబా మీద ఆడుకునేవాళ్ళు. అవినాష్ పెద్దవాడు, గోవింద్ ఇద్దరూ కూడా మేనమామ పిల్లల్ని ముచ్చటగా చూసేవారు. వాళ్లకు మేనమామ అన్నా వారి పిల్లలు అన్నా ఇష్టంగా ఉండేది చిన్నతనం నుండి. జాన్వి, యోగి, శాన్వి ముగ్గురు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా తాము కొద్దిగా ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉండేవాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు. ప్రేమగా మేనమామ భార్యగా పిల్లలను ఏనాడూ పట్టించుకునేది కాదు పూర్ణిమ. సెలవులు వస్తే చాలు నెత్తిమీద ఎక్కేస్తారు. తాను సెలవులకి ఎక్కడికి వెళ్తుంది? తన తల్లి జబ్బు చేసి మంచాన పడి ఉంది. అక్కడ పెద్ద తాత పిల్లలు చూస్తూ ఉంటారు. సీతమ్మ గారు, మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, ఆమెను ఇక్కడికి తీసుకురావచ్చు కదా అని చెప్పేవారు. ఆ చాకిరీ చేయడం ఇష్టం లేని పూర్ణిమ, ఎందుకు అత్తారింట్లో అమ్మాను పెట్టాను అన్న నిందలు కూడా పక్కింటి వారికి, ఎదుటివారికి చెబుతారా ఏమిటి అని అపార్థం చేసుకొని మాట్లాడేది. అప్పుడప్పుడు తల్లిని చూడ్డానికి వెళ్ళి పళ్ళు పలహారాలు ఇచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తూ, అలాంటి అత్త ఎవరికీ ఉండకూడదు, పైకి కనిపించదు, నేను ఇంటికి వస్తాను అన్నానో లేదో పెద్ద తగాదా పెట్టుకుంది అమ్మా అంటూ బోరున ఏడ్చేసింది తల్లి ఒడిలో పడుకొని. నువ్వేం చేస్తావులేమ్మా అనేవారు పవిత్ర. తన కూతురు సంగతి తనకు బాగా తెలుసు. పరమాత్మ ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్ళిపోతాను, అంతకన్నా కష్టం ఏముంది, ఆ బాధలు ఏమీ పెట్టుకోకు, నీ బిడ్డలను నువ్వు క్రమశిక్షణగా పెంచుకో అని చెప్పేవారు పవిత్ర. ఇంటికి బయలుదేరాలి, మళ్ళీ ఊరుకోదు, ఆడపడుచుల గుంపంతా వచ్చి ఉంది, పెళ్ళి అందరికీ వండాలి, రాక్షసిలా పడిపోతుంది అని అత్త మీద చెప్పి బయలుదేరుతున్న కూతురి వైపు చూసి దగ్గర కూర్చోబెట్టుకొని, మీ అత్తగారు ఎటువంటిదో నాకు తెలుసు, ఆమె నడుస్తున్న దారిలో నువ్వు కూడా నడువు, బిడ్డలు రత్నాల్లాగా పెరుగుతారు, మనది చాలా దిగువ స్థాయి కుటుంబం, అయినా కూడా ఆమె నిన్ను కోరి మరీ కోడలుగా చేసుకుంది. పూర్ణిమ, ఎదుటి మనిషిలో మంచిని చూడడం నేర్చుకో తల్లి అని చెబుతున్న పవిత్ర మాటలకు చూసేవారందరికీ, చుట్టుపక్కల వారికి ఆమె ఒక దేవతలా అయిపోయింది. నేను రాక్షసిని కదూ, ఇక చాలు అని కోపంగా ఇంటి ముందు ఆగిన సిటీ బస్ ఎక్కేసింది రుసరుసలాడుతూ పూర్ణిమ. ఇంటికి వచ్చాక తన 2 కూతుళ్లను, ఉన్న పిల్లలందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెబుతూ సంతోషంగా ఉన్న సీతమ్మ వైపు చూసిన పూర్ణిమకు కడుపు రగిలిపోయింది, ఏడ్చేసింది. ముఖ్యంగా అత్తగారి చుట్టూ అందరూ ముచ్చటగా కూర్చొని ఆనందంగా ఉన్నారని ఏడుస్తూ వచ్చి కూర్చున్న పూర్ణిమను పలకరించారు ఆడపడుచులు అత్తయ్యకు ఎలా ఉంది అంటూ. ఎలా ఉంటుంది, రాతలు బాగుండాలి, మంచి ఇళ్లలో ఉండి మంచి తిండి తింటూ చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా అనిపించుకోవడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు, అందుకు పెట్టి పుట్టాలి అని సీతమ్మ గారి వైపు ఒక చూపు చూసి ఏడుస్తూ ఉన్న పూర్ణిమను చూసి మరొక మాట పలకరించలేదు ఎవరు. ఆడపడుచులు ఇంట్లో ఉన్నప్పుడు పడక గదిలో ప్రదీప్ని దగ్గరకు కూడా రానిచ్చేది కాదు పూర్ణిమ. వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అన్న భావన మగవాడిలో కూడా కలిగించేది. అక్కల దగ్గర కూర్చొని మాట్లాడినా ఒక రకంగా ఉండేవాడు ప్రదీప్. ఏమిటమ్మా వీడు భార్యకు ఇలా లొంగిపోయాడు అనేవాళ్ళు గౌతమి, అంజలి.
ఏం చేస్తాడమ్మా, కొంత మన గారాబంతో నోట్లో నాలుక లేనివాడులా తయారయ్యాడు. ఏదైనా ఒక మాట భార్యను ప్రశ్నిస్తే పూర్ణిమతో వాడు పడలేడు, నరకం చూపిస్తుంది. చేసేది ఏమీ లేదు, ఇలా చూస్తూ ఉండిపోవాల్సిందే అని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న తల్లి వైపు చూసి బాధపడేవాళ్ళు కూతుర్లు. ప్రతి విషయాన్ని కూడా యోగేంద్ర చిన్నతనం నుండి బాగా గమనిస్తూ ఉండేవాడు. పక్కింట్లో అనసూయమ్మ గారి మనవడు రమేష్, నీకు నాకు నానమ్మ లేకపోతే మనకు తిండి పెట్టేవాళ్ళు కూడా ఉండరు అనేవాడు. 7 ఏళ్లవాడు రమేష్. అలా ప్రతి విషయాన్ని నానమ్మ లేకపోతే ఏమీ ఉండదు అన్న విషయాన్ని 10 ఏళ్లు వచ్చేసరికి చక్కగా అర్థం చేసుకున్నాడు యోగేంద్ర. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.